వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీలో కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వమే కాబట్టి అది టీడీపీ ప్రభుత్వమే అనొచ్చు మోస్ట్లీ. దాంట్లో జనసేన అలాగే బీజేపీ కొంచెం పార్ట్నర్షిప్ ఉన్నా కూడా ఉప ముఖ్యమంత్రి సరే పవన్ కళ్యాణ్ గారు ఆయనది ఒక పెద్ద ప్రాముఖ్యత ఉన్నటువంటి ఇదే. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలసీలే ఎక్కువ అక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. దానికి సరే ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఆయన బైండ్ ఓవర్ అయిపోయారు. ఆయన నుంచి నేను పరిపాలన అనుభవం నేర్చుకుంటున్నాను ఇంకా అని చెప్పేసి 15 ఏళ్ల పాటు నేను ఆయన అనుంగు శిష్యుడిగానే కొనసాగుతాను, ఫాలోయర్గానే ఉంటాను అనేటువంటి నిత్య విద్యార్థిగానే ఉంటాను ఇంకా 15 సంవత్సరాల పాటు అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు తీసుకునే పాలసీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్ చైల్డ్స్ అనేది చెప్పుకోవాలి. అయితే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఈ ఐటీ, టూరిజం వీటి మీద ఉన్నటువంటి మక్కువ సరే రైతుల మీద అస్సలు ఉండదు. తాజాగా కూడా టమాటాలు పాపం అన్నీ అది వేరే ఎవరో రాసింది కూడా కాదు, వాళ్ళ అనుకూల పత్రికలోనే వచ్చినటువంటి కథనం అది. టమాటాకి అస్సలు గిట్టుబాటు ధర లేదు, టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అవన్నీ కూడా రోడ్ల మీద పారేస్తుంటే ఆ టమాటాలు పశువులు తింటాం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇదంతా మనం ఆల్మోస్ట్ రోజు చర్చించుకుంటుంది. అయితే ఇప్పుడు టూరిజం అనేటువంటి దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. అప్పట్లో ఒకసారి ఈ టూరిజం గురించి అమరావతి ఆవకాయ చేశారు. అంతకుముందు ఏంటంటే శ్రీశైలం దగ్గర ఇది మన సీ ప్లేన్ ఒకటి పెట్టారు, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం అది ఇది. సో ఇలాగ రకరకాలుగా, ఎందుకంటే ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు టూరిజం తప్ప అని. దానికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పవనిజం ఏంటి, మా పవనిజం పరిస్థితి ఏంటి అనుకోవటం ఇవన్నీ మనం పదే పదే చూస్తున్నాము. తాజాగా టూరిజం పేరుతోటి ఒక రియల్ ఎస్టేట్ దందాకి ఏపీ కూటమి ప్రభుత్వం తెరలేపింది అనేటువంటిది ఒక చర్చ జరుగుతోంది. దానికి చాలా స్పష్టమైన ఆధారాలు ఏంటంటే విలువైనటువంటి ప్రభుత్వ భూములను చంద్రబాబు నాయుడు గారి సర్కారు రియల్ ఎస్టేట్ సంస్థలకి అప్పనంగా దోచిపెడుతోంది అనేటువంటిది. పర్యాటక ప్రాజెక్టుల పేరుతో కనీసం ఆతిథ్య రంగంలో అనుభవం లేని సంస్థలకి భూ కేటాయింపులు చేస్తూ భూములు కొల్లగొడుతోంది. పర్యాటక విధానం 2024-29 పేరిట ఏకంగా రియల్ ఎస్టేట్ సంస్థలకి కోరినంత భూమిని అడిగిన రేటుకి మారు మాట్లాడకుండా కట్టబెడుతుంది అనేటువంటిది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అత్యంత ఖరీదైన ప్రభుత్వ పర్యాటక భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది అనేటువంటిది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరుకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం ఇది తిరుపతి 1 ప్రాజెక్ట్ కోసం తిరుపతి రూరల్ మండలంలోని దామినీడిలో ఏకంగా 1000 కోట్లకు పైగా విలువైనటువంటి 22 ఎకరాల భూమిని కారు చౌకగా ప్రభుత్వం కేటాయించింది అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి వార్త. పర్యాటక ప్రాజెక్టుల పేరుతో నచ్చిన వాళ్ళకి నచ్చిన చోట విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు చంద్రబాబు నాయుడు గారి సర్కారు దారాదత్తం చేస్తోంది. ఇప్పటి వరకు 99 ఏళ్ల లీజు పేరుతో శాశ్వతంగా భూములను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది చంద్రబాబు నాయుడు గారి సర్కారు అనేటువంటిది. తాజాగా మరో అడుగు ముందుకేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ SRO ప్రకారం రేటు కట్టి ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాదాక్రాంతం చేస్తోంది. తిరుపతి 1 ప్రాజెక్టులో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థలు కేటాయించిన 22 ఎకరాల భూమి విలువ 1000 కోట్లు పైమాటే అనేటువంటిది. వాస్తవానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ప్రభుత్వ భూములు ఎక్కడా లేవు. ఈ క్రమంలో తిరుపతి రూరల్ మండలం దామినీడిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నటువంటి భూములకు అత్యంత డిమాండ్ నెలకొని ఉంది. అలాంటి చోట ఎకరం బహిరంగ మార్కెట్లో 50 కోట్ల వరకు ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం రియల్ ఎస్టేట్ సంస్థలకి SRO రేటుకి అమ్మేస్తూ ఉండటం మీద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి జీవో కూడా మనం చూడొచ్చు, ప్లే చేస్తున్నాం జీవో కూడా. దాంట్లో చాలా క్లియర్గా ల్యాండ్ అలొకేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. 3 స్టార్ హోటల్స్, తర్వాత టైమ్ షేరు, వెల్నెస్ అవన్నీ కూడా 500 ప్యాక్స్ కన్వెన్షన్ సెంటర్ ఇవన్నీ కూడా. దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు 2 కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాయి. ఈ సంస్థలు భవనాలు నిర్మించి అద్దెకి ఇచ్చి వ్యాపారం చేసుకోవడం, క్రయ విక్రయాలు చేయడం తప్ప ఆతిథ్య రంగంలో హోటళ్లు నిర్వహణ, హాస్పిటాలిటీలో ఎలాంటి అనుభవం లేదు అని తెలుస్తోంది. అలాంటి ఈ సంస్థలు తిరుపతి 1 ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కల్చరల్ MICE అంటే సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు, డెస్టినేషన్ సెంటర్ను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇది 1226.32 కోట్ల పెట్టుబడితో
1500 మందికి ఉపాధి కల్పిస్తామని, ఇందుకు 22 ఎకరాల భూమి ఇవ్వాలని కోరాయి. ఈ భూమిని లీజుగా కాకుండా శాశ్వతంగా విక్రయించాలని కోరితే అందుకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల సర్వత్రా విస్మయం కూడా వ్యక్తమవుతోంది. పెట్టుబడిదారుల అభ్యర్థన మేరకి ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు విలువ ప్రకారం అప్రంగా భూములు కట్టబెట్టడం మీద ఆర్థికవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి 1 ప్రాజెక్టులో భాగంగా 7 ఎకరాల్లో ఎంఐసిఈ కాంప్లెక్స్, మరో 7 ఎకరాల్లో 300 గదుల వెల్నెస్ జోను, 250 గదులతో టైమ్ షేర్ సదుపాయము, 4 ఎకరాల్లో 2 హోటళ్లతో హాస్పిటాలిటీ జోను, 5 స్టార్ 200 గదులు, 3 స్టార్ 150 గదులు, 2 ఎకరాల్లో మల్టీప్లెక్స్ జోను, 2 ఎకరాల్లో కల్చరల్ థీమ్ పార్కు నిర్మిస్తామని ఆ సంస్థలు చెప్తుంటే అవి నమ్మి, సరే నమ్మారా లేకపోతే వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తుల ద్వారా వాళ్లే బిజినెస్ చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు అనేటువంటివి త్వరలోనే బయటకు వస్తాయి. ఆ నిజాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కారు తిరుపతి 1 ప్రాజెక్టు 1000 కోట్ల విలువైన భూమిని కార్చౌకగా ఇవ్వడమే కాకుండా క్యాపిటల్ సబ్సిడీ కింద 40 కోట్లు ప్రభుత్వమే సంస్థకి ముఠ చెప్తోంది. మళ్ళీ క్యాపిటల్ సబ్సిడీ అంట. దీంతో పాటు 15 ఏళ్ల పాటు ఎస్జిఎస్టీ రీఎంబర్స్మెంట్, భూమి కొనుగోలు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రీఎంబర్స్మెంట్, 5 ఏళ్లు పరిశ్రమ రేట్లకే విద్యుత్తు, 5 ఏళ్లు విద్యుత్తు సుంకం రీయింబర్స్, ఇలా ప్రోత్సాహకాలన్నీ కలిపి ఏకంగా 300 నుంచి 400 కోట్ల వరకు లబ్ధి చేకూరుస్తోంది. అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎవరి ప్రయోజనాల కోసం ఇవన్నీ కూడా ఈ లావాదేవీలన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది.